హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 21. నా ప్రీవియస్ ఎపిసోడ్లో ప్రచేతసుల జన్మ వృత్తాంతాన్ని వివరించాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ వీడియోను కూడా చూడొచ్చు. ఈ వీడియోలో సప్తద్వీపాల తాలూకా విశిష్టత గురించి వివరించబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ భూమండలం అంతా ఒక పద్మాకారంగా ఉంటుంది. ఈ భూమి మీద మొత్తం 7 ద్వీపాలు ఉన్నాయి. అందులో మొదటిది జంబూ ద్వీపం. భూమండలంలో ఈ ద్వీపం 1,00,000 యోజనాల పొడవు వెడల్పులతో వర్తులాకారంగా ఉంటుంది. ఇందులో మొత్తం 9 వర్షాలు అంటే 9 భాగాలు ఉంటాయి. ఈ వర్షాలను విభజించే సరిహద్దులుగా 8 కుల పర్వతాలు ఉన్నాయి. ఈ 9 వర్షాల మధ్య ఇలావృత వర్షం ఉన్నది. ఈ ఇలావృత వర్షాన్ని మధ్యలో 1,00,000 యోజనాల ఎత్తులో మేరు పర్వతం ఉంటుంది. జంబూ ద్వీపం మొదటి భాగం ఇలావృత వర్షం. ఇలావృత వర్షంలో పరమాత్మ రుద్రుడి చేత ఆరాధించబడతాడు. పార్వతీతో సహా రుద్రుడు సంకర్షణుడి రూపంలో ఉన్న పరమాత్మని ఆరాధిస్తారు. జంబూ ద్వీపంలో రెండవది భద్రాస్వ వర్షం. ఇలావృతానికి తూర్పు దిశగా భద్రాస్వ వర్షం ఉంటుంది. ఇక్కడ భద్రాసులు అనే మహర్షులు నివసిస్తుంటారు. వారంతా వేదాల్ని ఉద్ధరించి హయగ్రీవుడిని ధ్యానిస్తారు. జంబూ ద్వీపంలో మూడవది హరివర్షం. ఇలావృతానికి దక్షిణ దిక్కులో హరివర్షం ఉంది. ఇక్కడి తెల్లని వర్ణంతో ప్రకాశిస్తూ నరసింహమూర్తి నివసిస్తుంటారు. శుద్ధ జ్ఞానం ప్రసాదించి ఆయన ప్రహ్లాదు వంటి వారు ధ్యానిస్తారు. జంబూ ద్వీపంలో నాలుగోది కేతుమాల వర్షం. ఇలావృతానికి పడమర ప్రాంతంలో కేతుమాల వర్షం ఉంది. ఇక్కడ పరమాత్మ ప్రద్యుమ్నుడి రూపంలో ఉంటాడు. ప్రజాపతి కుమారులు లక్ష్మీదేవి ఈయన ప్రద్యుమ్న రూపంలో ఉపాసిస్తుంటారు. జంబూ ద్వీపంలో ఐదవది రమ్యక వర్షం. ఇలావృతానికి ఉత్తర దిశలో రమ్యక వర్షం ఉంది. ఈ వర్షానికి అధిపతి మనువు. శ్రీహరి ఈ వర్షంలో మత్స్యావతార రూపం ధరించి ఉంటాడు. మనువు అతడి సంతానం. జంబూ ద్వీపంలో ఆరవది హిరణ్మయ వర్షం. రమ్యక వర్షానికి ఉత్తర భాగంలో ఉన్నదే హిరణ్మయ వర్షం. ఈ వర్షానికి అధిపతి అర్యముడు. ఆయన కూర్మావతారాన్ని ధరించి అక్కడ కొలువున్న శ్రీహరిని భక్తిగా పఠిస్తూ ఉపాసిస్తారు. జంబూ ద్వీపంలో ఏడవది ఉత్తర కురు వర్షం. ఉత్తర కురు వర్షంలో శ్రీహరి వరాహ రూపం ధరించి కొలువు ఉంటాడు. స్వామిని భూదేవితో సహా అక్కడున్న వారంతా పూజిస్తూ ఉంటారు. జంబూ ద్వీపంలో ఎనిమిదవది కింపురుష వర్షం. శ్రీహరి శ్రీరాముడి అవతారంలో సీతా సమేతుడై నివసిస్తుంటాడు. ఇది ఇలావృతానికి దక్షిణ దిక్కులో ఉంటుంది. మహాభక్తుడు అయిన హనుమంతుడు అక్కడున్న కింపురుషులతో కలిసి స్వామివారిని ఉపాసిస్తుంటారు. 9వది భారత వర్షం. భారత వర్షంలో నరనారాయణులు అవతారాన్ని ధరించి శ్రీహరి బద్రికాశ్రమంలో కల్పాంతం వరకు తపస్సు చేస్తుంటారు. ఈ వర్షానికి ఆరాధ్యుడు అధిపతి. నారదుడు సహా సకల మునులు ఋషులు ఈయన్ని ఉపాసిస్తుంటారు. జంబూ ద్వీపానికి ఉపద్వీపాలు కూడా ఉన్నాయి. జంబూ ద్వీపంలో అశ్వమేధ యాగస్వాన్ని అన్వేషిస్తూ సగరుడు కుమారులు అన్ని వైపుల నుంచి భూమిని తవ్వేశారు. అప్పుడు వరుసగా స్వర్ణప్రస్థం, చంద్రశుక్లం, ఆవర్తనం, రమణకం, మందేహారుణం, పాంచజన్యం, సింహళం, లంక అని ఉపద్వీపాలు ఏర్పడ్డాయి. జంబూ ద్వీపం తర్వాత వరుసగా ప్లక్షద్వీపం, సాల్మల ద్వీపం, పుష్పద్వీపం, క్రౌంచ ద్వీపం, శాక ద్వీపం, పుష్కర ద్వీపం ఏర్పడ్డాయి. శ్రీమన్నారాయణుడు ప్లక్షద్వీపంలో సూర్యుడిగా, సాల్మ ద్వీపంలో సోముడిగా, కుషద్వీపంలో అగ్నిగా, క్రౌంచ ద్వీపంలో జలంగా, శాక ద్వీపంలో వామన రూపణుడిగా, పుష్కర ద్వీపంలో బ్రహ్మగా కొలువున్నాడు. ఈ పుష్కర ద్వీపంలోని మధ్య భాగంలో 10,000 యోజనాల ఎత్తుగల మానస్తోత్తరం అనే పర్వతం ఉంది. ఈ ద్వీపం ఆవల లోకాలోక పర్వతం ఉంది. ఈ పర్వతం మీద ఏ జీవరాశి ఉండదు. ఒకవైపు వెలుగు, ఒకవైపు దట్టమైన చీకటి ఉంటాయి. అది సూర్యుడి నుంచి ధ్రువుడి దాకా వ్యాపించి ఉంది. ఈ విధంగా మొత్తం భూమండలం అంతా 50 కోట్ల యోజనాల విస్తరణలో ఉంది. లోకాలోక పర్వతం ఒకటే 12 కోట్ల యోజనాల విస్తరణ కలది. ఈ లోకాలక పర్వతం మీద పైభాగంలో ఉన్న బ్రహ్మదేవుడు, వృషణుడు, పుష్కరచుడు, వామనం, అపరాజితం అనే పేర్లున్న 4 దిగ్గజాలని నిలిపాడు.
వాటి వల్లే అన్ని లోకాలు స్థిరంగా ఉంటున్నాయి. అక్కడే శ్రీమన్నారాయణుడు మాయతో కలిసి కల్పాంతం దాకా అందరినీ పరిపాలిస్తాడు. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.